ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు OUJACగా ఫామ్ అయి అనేక విద్యార్థి సంఘాలను అందులో మమేకం చేసుకొని ఎన్నో ఉద్యమాలను నిర్మించినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులు AASFగా పనిచేసినటువంటి స్టాలిన్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరవీరులకు 2 నిమిషాలు నివాళిగా మౌనం పట్టాల్సిందిగా కోరుతాము. భద్రన్నకు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మన మీటింగు ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉన్నది. ఎక్కువ విషయాలు ఏం మాట్లాడకుండా చాలా స్పష్టంగా ఈ యొక్క బ్యానర్ పైన మన డిమాండ్స్ ఏందన్నది పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేయడం జరిగింది. చాలా విలువైన సమయాన్ని విద్యార్థులు ఉద్యమం కోసం కేటాయించడం జరిగింది. జైలు జీవితాలు అనుభవించడం జరిగింది. ఆ సందర్భంగా చాలామంది విద్యార్థులకు ఉద్యమకారులు పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పేసి అందరూ ఆశించారు. ఉద్యమకారులను గుర్తించడం కూడా సమస్యగా మారింది. అనేక ఆందోళనలు, పోరాటాల తర్వాత కొద్దిమందిని గుర్తించి వారికి కొన్ని అవకాశాలు కల్పించారు. కానీ గుర్తించబడని వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి దబ్బేటి మహేష్కు ఆరోగ్యము బాగా లేకున్న సందర్భంలో ఆయన నిమ్స్లో జాయిన్ అయినప్పుడు, అంటే మాలాంటి ఉద్యమకారులందరూ కూడా ఫేస్బుక్లో పెట్టడము, ట్విట్టర్లో పెట్టడము, ఉద్యమకారులను కాపాడుకోవాలనే ఒక పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. కనీసము ఒక హెల్త్ కార్డు ఇచ్చి వారికి మెరుగైనటువంటి ఒక వైద్య సదుపాయము కల్పించాల్సిన బాధ్యత పాలకుల పైన ఉన్నది. అట్లా పక్కకు పెడితే మిగతా విషయాలలో ఎవరైనా ఒక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఒక ఉద్యమకారునికి గుర్తింపునివ్వాలి, ఒక గౌరవం కోరుకుంటాడు. మాకు డబ్బులు, కోట్ల రూపాయలు, పదవులు అనేది సెకండరీ మ్యాటర్. ఫస్ట్ బేసికల్గా ఒక మనిషి ఎక్కడైనా పోయినప్పుడు, ఒక మీటింగ్ జరిగినప్పుడు, అది ఆగస్టు 15 కావచ్చు, 26 జనవరి కావచ్చు, అది జూన్ 2 కావచ్చు, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో మాకు గుర్తింపునిచ్చి మాకు గౌరవం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు కోరుకుంటారు. అట్లాంటి గౌరవం కూడా అనేక మందికి దక్కలేదు. ఆ 10 ఏళ్ల కాలం అటు ఉంచితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ఇప్పటి వరకైతే మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కానీ ఆగస్టు 15వ తారీఖున పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో మాత్రం ఉద్యమకారులందరూ కూడా పిలుచుకొని వాళ్ళను గౌరవించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా, ఇప్పుడు మన కోదండరాం సార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళు శాసన మండలిలో ఈ అంశాన్ని మీద మాట్లాడడం జరిగింది. ఇక ఈ మధ్యలో జరిగినటువంటి ఎమ్మెల్సీ అవకాశాలు పొందిన వాళ్ళు కూడా అద్దంకి దయాకరణ కావచ్చు, దాసోత్ శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడము, ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ తీసుకుపోయే ఒక అవకాశము సార్ లాంటి వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి బయట మనలాంటి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను వాళ్ళు ఇవాళ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి పరిష్కారం చూపే విధంగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ మీ అందరి తరఫున సార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనం అయిపోయిందో మనం చూసినాం. 10 ఏళ్ల కాలంలో కేవలం 6% విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు.
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రంగా ఉండడం అనేది అత్యంత విషాదం. మనం నిజంగా అప్పుడు ఆనాడు ఉద్యమ కాలంలో ఆనాటి మరి ఉద్యమ నాయకత్వం వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఒక ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి మాట్లాడారు. నిజంగా ఆక్స్ఫర్డ్ స్థాయి కాదు, ఇవాళ అధమ స్థితిలో ఉన్నది. కేవలం ఇవాళ 380 మంది మాత్రమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపాదికన పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నది. కాబట్టి ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలంటే ముందుగా వాళ్ళను గుర్తించడము, వాళ్ళను గౌరవించడము, ఈ యొక్క బ్యానర్పై మనం ఏవైతే పెట్టుకున్న డిమాండ్లు ఇవేం పెద్ద పెద్ద డిమాండ్ కాదు, చాలా చిన్న డిమాండ్లు. కాబట్టి ఈ డిమాండ్లను సాధించే క్రమంలో కూడా తప్పకుండా మీతో పాటు నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు.